హాయ్ అండి, నేను మీ డాక్టర్ గంటా శ్రీనివాస న్యూరో సెంటర్, కొత్తపేట, గుంటూరు. ఇవాళ మెయిన్ చాలా మంది కొన్ని రోగాలు అనుకొని వస్తున్నారు. యాక్చువల్గా ఈ రోగాలు కాదు, ఆ ఏజ్ లో రిలేటెడ్ వచ్చే మార్పులు అని చెప్పాలన్న మెయిన్ ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నారు. ఏంటంటే శుక్లం అనేది వచ్చింది, నాకు తీపించుకోవాలి అని చాలా మంది చెప్తున్నారు. శుక్లం వచ్చింది డాక్టర్ గారు, ఇంకేముంది అని చెప్పి బాధపడే వాళ్ళు ఉన్నారు. శుక్లాలు రావడం అనేది చాలా కామనం. ఇది ఏజ్ రిలేటెడ్ చేంజ్, అంటే మీ వయసుతో వచ్చే శుక్లం అనేది మీ లెన్స్ లో వచ్చే మార్పు. మీకు తెల్ల జుట్టు ఎంత కామన్ గా వస్తుందో అలానే శుక్లం రావడం కూడా అంతే కామన్. అలా కాకుండా అంటే యంగ్ ఏజ్ లో, అంటే లైక్ 40 years లోనే లేదా 30 years లోనే శుక్లాలు వస్తే, దాంట్లో ఒక కన్నులో మాత్రమే శుక్లం వస్తే, రెండో కన్ను ఏం కాకుండా ఉంటే, అప్పుడు ఆ శుక్లాల గురించి ఇంకేదైనా కారణం ఉందా అని చూడాలి. అంతేగాని 60 years అప్పుడు శుక్లం వచ్చి మామూలుగా వస్తే అది డిసీజ్ అని అనుకోవద్దు. అట్లానే మగవాళ్ళల్లో BPH అంటే బెనైన్ ప్రోస్టాటిక్ హైపర్ప్లేసియా అంటారు. మగవాళ్ళలో పాస్ రావటం, ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా వెళ్ళటం, ఇవన్నీ జరుగుతాయి. ఎప్పుడు 60+ తర్వాత చాలా మందికి ప్రోస్టేట్ గ్లాండ్ మామూలుగానే అన్లార్జ్ అయ్యింది. మామూలుగా జరిగే ఫిజియలాజికల్ చేంజ్ ని అదేదో పెద్ద డేంజరస్ డిసీజ్ లాగా అనుకోవద్దు. అలానే ఫిజియలాజికల్ చేంజ్, కొన్ని నిద్ర పట్టడం కూడా గురించి అంతకుముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నిద్ర పట్టడం అనేది నెంబర్ ఆఫ్ అవర్స్ వయసు పెరిగే కొద్దీ తగ్గిద్ది, నార్మల్గానే తగ్గిద్ది. ఇంతకుముందు నువ్వు 7 గంటలు 6 గంటలు పనుకోవాల్సిందే, ఇప్పుడు 4 గంటలు 5 గంటలు పనుకున్నా సరిపోతుంది. అది నిద్ర రాపోవటం కాదు, మీకు ఆ ఏజ్ కి ఆ స్లీప్ సరిపోతుందని అర్థం. సో ఇట్లా నార్మల్ గా పడే చేంజెస్ ని అబ్నార్మల్ గా అనుకొని, ఇవన్నీ రోగాలు అనుకొని చెప్పి దాని గురించి కంగారు పడద్దు. అలానే మెనోపాజల్ సిండ్రోమ్ నేను చెప్పాను, లేడీస్ లో మెనోపాజు, అట్లానే మేల్స్ లో ఆండ్రోపాజు, ఇలా చిన్న చేంజెస్ జరుగుతాయి. వాటిలో ఏదో జరిగిపోయింది అనుకోని గుండె దడ వస్తుంది అంటే, ఇవన్నీ తెలియపోతే రకరకాల డాక్టర్ని కన్సల్టేషన్ చేసి రకరకాలుగా మందులు వాడి చివరికి వాళ్ళ సరిగ్గా ఎక్స్ప్లెయిన్ కాక, చివరికి ఏమీ లేదు నాకు నార్మల్ చేంజ్ అని తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. సో అది మెయిన్ గా మీకు వచ్చింది నార్మల్ చేంజ్ అని చెప్పడానికి మెయిన్ గా కొన్ని డిసీజులు చూసి ఐడెంటిఫై చేస్తా, ఇవి రోగాలు కాదు, ఇవి నార్మల్ గా వచ్చే చేంజెస్ అని చెప్పడమే మెయిన్ ఈ వీడియోలో నా ఉద్దేశం. థ్యాంక్ యూ.